ఏం జరిగింది చెప్పు. నేను లోపల వండుకున్నా, మంచాల వండుకున్నా. మా భార్య కారం తీస్తుంది. మా బిడ్డ ఏం చేసిన వచ్చిండు, వచ్చి రమ్య అని పిలిచిండు. రమ్య అని పిలిచిన ఆయన ఏం చేసింది, బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళి పిలిచింది అని చెప్పి అనుకున్నాను. కానీ కాకపోతే ఒక్కసారి ఏం చేసిన గ్యాస్ పట్టి ఎట్లా కొట్టిండు. గ్యాస్ పట్టి కొట్టి అంత మంట అని చెప్పి అనేసరికి అంత అగ్గిపెల గీకెళ్ళి సపడుకున్నాడు. ఇక నేను ఇద్దరు కలిసి మేము పోయేసరికి అంత గ్యాస్తో వాటి కాలుతుంది అని చీరతో ఇట్ట కొట్టి అంత వెళ్ళాలి. అంత నీరుతో తెల్లారితే వెళ్ళాలి. చేసి బతికి ఈ రకంగా ఎట్లుండేది సార్. అంతకుముందు 3 సార్లు ఇట్లా వచ్చి మాట్లాడిండు. ఇట్లనే మాట్లాడితే ఎట్లనే మాట్లాడతాడు కావచ్చు అని తాగొచ్చిండు, పిలిచిండు. పేరు పెట్టి పిలిచినాక నేనన్నా కదా మరి ఎందుకు పిలుస్తుడు కదమ్మా పోయి మాట్లాడు అని అన్నా. మేము ఇంట్లోనే ఉన్నాము. కథం పిలిచిండు, కథం డబ్బులది ఏం తెచ్చిండో తెలియదు అయ్యా. బండ్లు పట్టుకొని వచ్చిండా ఎట్లా తెచ్చిండో తెలియదు. కథం ఇట్లా పోయిసిండట. పోసుడుతోనే అమ్మ అని చచ్చిందాన్నది. మేమిద్దరం భార్య భర్తలు ఇంట్లో ఉన్నాం. బయట కురికొచ్చే వరకు కథం పోసిండు. మేము ఉరికొచ్చుడుతోనే అదుపులో గీకిండు అయ్యా. నాకు కూడా అంటుకుండు కొంచెం. అయితే నేను ఉరికినా. నీకేమైతుంది? నా బిడ్డ అయ్యా. ఏం పేరు? రమ్య. నా భర్త అదే మంటలు, నా బిడ్డ అదే మంటలు ఉంది. ఇంకా ఆయనకి ఏం కాలేదు, ఆయన మీద ఏం పర్లేదు అయ్యా. నాకు కూడా ఇదంతా సగం కాదు, నాకు కూడా ఏం కాలేదు. బాగా కాలు నా బిడ్డను బతికి ఇట్లా వేరే వాళ్ళతో పోతున్నావు అది ఇదని నేను చేసి మేము అట్లా కూడా గొడవలు అయితే కూడా అన్నావు. బాంచకాల ముఖ నచ్చితే తీసుకోపోలేకపోతే లేదు. అది నువ్వు చూస్తే మాత్రం తీసుకుపోయి ఆంటీలో తోలుతావు. నేను తప్పు ఆంటీలో తోలుతాను కూడా మాట్లాడినయ్యా. నీకు నచ్చకపోతే విడాకులు ఇస్తాం కానీ అని కూడా మాట్లాడినా బాగా నాకు ఇట్లా చేస్తాడు అనుకోలేదు నేను.